హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మన సినిమా వరల్డ్ ఛానల్లో ఇవ్వబోయే మూవీ రివ్యూ పేరు ఆంధ్ర కింగ్ తాలూకా. ఫైనల్గా రామ్ చాలా మూవీస్ తర్వాత హిట్ కొట్టాడు. తన లాస్ట్ మూవీ నాకు నచ్చింది ఇస్మార్ట్ శంకర్ 1. తర్వాత నాకు ఏ మూవీ కూడా తనది నచ్చలేదు. రామ్ మూవీ కెరియర్లో ఎక్కువగా మాస్ మూవీస్ లేదా యాక్షన్ మూవీసే ఎక్కువ ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా రామ్ ఈసారి ఒక డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు. దాని స్టోరీ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుండడం వల్ల ఈసారి రామ్కి హిట్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం మహేష్ బాబు. మహేష్ బాబు అంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, ఈయన మిస్ శెట్టి మిస్సెస్ పోల్శెట్టి మూవీ డైరెక్టర్. ఆయన ఒక సింపుల్ స్టోరీని తీసుకుని ఒక మంచి నేరేషన్తో ఈ సినిమాని మంచిగా హిట్ చేశారు. ఈ సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. మ్యూజిక్ కూడా, ఎస్పెషల్లీ కొన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి కాంప్లిమెంట్ చేస్తుంది. వీటి తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా విజువల్స్. అవి ఈ సినిమా నేరేటివ్ని బాగా ఎలివేట్ చేశాయి. ఈ మూవీ మైత్రి మూవీ బ్యానర్లో రావడం వల్ల ఎక్కడో కూడా ప్రొడక్షన్ వాల్యూస్కి తక్కువ చేయలేదు. మన టాలీవుడ్లో ఇప్పటి వరకు హీరోస్ మీద చాలా మూవీస్ వచ్చాయి, బట్ హీరో ఫ్యాన్ మీద ఇప్పటి వరకు ఎటువంటి మూవీ రాలేదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. ఈ మూవీలో రామ్ పోతినేని క్యారెక్టర్ పేరు సాగర్ అండ్ ఉపేంద్ర క్యారెక్టర్ పేరు సూర్య. సూర్య ఫ్లాప్స్లో ఉన్న మూవీ హీరో. తనకి లాస్ట్ 7 మూవీస్ కూడా ఫ్లాప్సే. అలా ఫ్లాప్స్లో ఉన్న సాగర్ సూర్యని ఎందుకు అడ్మైర్ చేస్తాడు, సూర్య చెప్పిన చిన్న చిన్న మాటలని సీరియస్గా తీసుకొని తన లైఫ్ని ఎలా కరెక్ట్ చేసుకుంటాడు అండ్ తన కమ్యూనిటీకి ఎలాగ హెల్ప్ చేస్తాడు, అండ్ ఫైనల్గా సూర్య సాగర్ కలిసారా లేదా అనేది మిగిలిన స్టోరీ. ఈ మధ్యలో హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. అది కూడా కొంచెం క్యూట్గానే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ గురించే. ఈ మూవీలో రామ్ చాలా ఎనర్జెటిక్గా, కూల్గా, కంపోజ్డ్గా యాక్ట్ చేశాడు. చాలా కాలం తర్వాత తన యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ అండ్ సాంగ్స్లో తన స్టెప్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. కాస్టింగ్లో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఉపేంద్ర గారి గురించి. ఈ మూవీలో ఆయనకి కంపారిటివ్లీ స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే, కానీ ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు మూవీ పరిగెడుతుంది. ఆయన తన క్యారెక్టర్కి ఈ మూవీలో చాలా ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చారు. నాకైతే ఈ సూపర్ స్టార్ క్యారెక్టర్కి ఆయన చాలా బాగా యాప్ట్ అయ్యారు అనిపించింది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది భాగ్యశ్రీ గురించి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన కాంతా మూవీలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము. అండ్ ఇందులో కూడా తనకి ఎక్కువగా యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేకపోయినా ఉన్నంతసేపు తన స్క్రీన్ మీద మనం కళ్ళు తిప్పుకోలేము, అంత అందంగా ఉంది. అండ్ కొన్ని సీన్లే ఉన్న తన యాక్టింగ్ స్కిల్స్తో అదరగొట్టింది. అండ్ మిగిలిన క్యాస్టింగ్ గురించి చెప్పాలి అంటే రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రాహుల్ రామకృష్ణ వీళ్ళందరూ కూడా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ఎక్కడో కూడా ఓవర్ ద టాప్ అనిపించవు ఏ పాత్రలు కూడా. ముందుగా చెప్పినట్టు ఈ మూవీ డైరెక్టర్ మహేష్ బాబు. ఆయన ఇదివరకు మిస్ శెట్టి మిస్సెస్ పోల్శెట్టి మూవీని డైరెక్ట్ చేశారు. ఆ మూవీ చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంది. అదే సెన్సిబిలిటీ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. అండ్ ఆయన నేరేషన్ స్కిల్స్ కానీ, టేకింగ్ విధానం కానీ మనకి ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎక్కడా కూడా ఈ మూవీ మనకు బోర్ కొట్టదు. దానికి కారణం మంచి నేరేషన్ స్కిల్స్ ఫ్రమ్ మహేష్ బాబు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది వివేక్ మార్విన్. ఆయన ఇచ్చిన ఆల్రెడీ కొన్ని సాంగ్స్ యూట్యూబ్లో మంచి హిట్ అయినాయి. అండ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా మంచి ఫీలే వచ్చింది ఆ సాంగ్స్కి. అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో అసలు నెగిటివ్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. ఈ మూవీ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మనం తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందే గెస్ చేసేసేయచ్చు. అండ్ కంప్లీట్గా కామెడీ కూడా ఏమీ వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో. ఉన్న కొన్ని సీన్స్ అయినా అవి కూడా పెద్దగా మనం నవ్వించవు. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా జనరిక్గా ఉంటుంది. బోర్ అనిపించదు, చూస్తున్నప్పుడు ప్లెజెంట్గానే అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లవ్ స్టోరీ లాగే అనిపిస్తుంది. ఏమీ కొత్తదనం ఉండదు ఈ లవ్ స్టోరీలో. ఈ మూవీలో హైలైట్స్ అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఈ మూవీలో చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఈ మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్. క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. అండ్ ఈ మూవీలో డైలాగ్స్ అండ్ విజువల్స్ కూడా చాలా వర్కౌట్ అయినాయి. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే, మీరు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూద్దాం అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీకెండ్ ఈ మూవీని ట్రై చేయండి. మిమ్మల్ని ఈ మూవీ డిసప్పాయింట్ చేయదు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.